Blossoms, third class English reader. The recipe book. Unit 2. Like, share and subscribe my YouTube channel Vijay Kumari TLM and Spoken English. Once there lived a man named Raju. He owned a small hotel. Everyone who visited his hotel liked the food as it was very tasty. Raju also supplied food on bulk orders. One day, he got a big order to cook dinner for a party, but unfortunately, he fell ill and was quite worried. Once there lived a man named Raju. ఒకసారి ఎవరున్నారంట అక్కడ? Who lived there? Raju. What is the name of the man? Raju. He owned a small hotel. ఏముంది అతనికి? ఓన్ అంటే సొంతగా అనమాట, సొంతగా పెట్టుకోవటం అనమాట. హోటల్ ఉంది. స్మాల్ అంటే చిన్న, చిన్న హోటల్ని నడుపుకుంటున్నాడు అనమాట రాజు. ఎవ్రీవన్ హూ విజిటెడ్ హిస్ హోటల్ లైక్డ్ ద ఫుడ్ యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరూ. హూ విజిటెడ్ హిస్ హోటల్, ఎవరైతే అతని హోటల్కి వస్తారో, విజిటెడ్ అంటే దర్శించడం అంటే రావడం, ఎవరైతే వస్తారో అతని హోటల్కి, లైక్డ్ ద ఫుడ్ యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. లైక్డ్ అందరూ కూడా మెచ్చుకునే వాళ్ళు అనమాట, ఇష్టపడేవాళ్ళు అనమాట. ద ఫుడ్ యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. అక్కడ ఉండేటువంటి హోటల్లో తయారు చేసేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా చాలా రుచికరంగా ఉండేవి. టేస్టీ మీన్స్ రుచికరం. రాజు ఆల్సో సప్లైడ్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్. సప్లైడ్ అంటే సరఫరా చేయటం, ఫుడ్ ఆహారం, బల్క్ ఆర్డర్స్ పెద్ద మొత్తంలో వచ్చేటువంటి ఆర్డర్స్ని, వేరే వాళ్ళు చెప్పేటువంటి ఆర్డర్స్ని అతను సప్లై చేసేవాడు అనమాట, సరఫరా చేసేవాడు. వన్ డే హీ గాట్ అ బిగ్ ఆర్డర్ టు కుక్ డిన్నర్ ఫర్ ఎ పార్టీ. ఒకరోజు హీ గాట్ ఎ బిగ్ ఆర్డర్, అతనికి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందనమాట. హీ గాట్ అతను పొందాడు. ఏం పొందాడు? బిగ్ ఆర్డర్, పెద్ద ఆర్డర్ అంటే ఎక్కువ మొత్తంలో ఉండటం అనమాట. టు కుక్ డిన్నర్ ఫర్ ఎ పార్టీ. డిన్నర్ అంటే రాత్రిపూట తినేటువంటి భోజనాన్ని డిన్నర్ అంటారు. ఎందుకోసం అది? ఫర్ ఎ పార్టీ. పార్టీ అంటే వేడుక, ఎవరో ఫంక్షన్ చేసుకుంటున్నారనమాట, దాని కొరకు డిన్నర్ ఏర్పాటు చేయటం కోసం ఇతనికి ఆర్డర్ ఇచ్చారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ హీ ఫెల్ ఇల్ అండ్ వాజ్ క్వైట్ వరీడ్. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు. అన్ఫార్చునేట్లీ మీన్స్ దురదృష్టవశాత్తు. హీ ఫెల్ ఇల్ అండ్ వాజ్ క్వైట్ వరీడ్. హీ ఫెల్ ఇల్, ఇల్ అంటే జబ్బు పడటం, అండ్ వాజ్ క్వైట్ వరీడ్ ఆందోళన చెందుతున్నాడనమాట. వర్రీడ్ అంటే ఆందోళన చెందడం. అతనికి ఆరోగ్యం బాగలేకపోయేటప్పటికీ అతను ఆందోళన చెందాడనమాట. ఎవరు? రాజు. Once there lived a man named Raju. He owned a small hotel. Everyone who visited his hotel liked the food as it was very tasty. Raju also supplied food on bulk orders. One day, he got a big order to cook dinner for a party, but unfortunately, he fell ill and was quite worried. అర్థాలు. వన్స్ ఒకానొకప్పుడు, దేర్ అక్కడ, లివ్డ్ నివసించెను, ఓన్ సొంత, స్మాల్ చిన్న, హోటల్ హోటల్, ఎవ్రీవన్ అందరూ, విజిటెడ్ దర్శించెను అంటే హోటల్కి వచ్చేవాళ్ళు, వచ్చారు అని. హిజ్ అతని యొక్క, ఫుడ్ ఆహారం, లైక్డ్ ఇష్టపడెను, వెరీ చాలా, టేస్టీ రుచికరమైన, సప్లైడ్ సరఫరా చేసెను, బల్క్ చాలా మొత్తంగా, ఆర్డర్ ఆజ్ఞ, గాట్ పొందెను, హీ అతను, బిగ్ పెద్ద, ఆల్ అంతా, కుక్ వండుట, డిన్నర్ రాత్రి భోజనం, ఫర్ కొరకు, బట్ కానీ,
అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు, ఫెల్ పడుట, ఇల్ జబ్బు, వరీడ్ ఆందోళన చెందెను. ఆపోజిట్ వర్డ్స్ దేర్, హియర్, లివ్డ్, డైడ్, ఓన్, రెంట్, స్మాల్, బిగ్, ఎవ్రీవన్, నన్, లైక్, డిస్లైక్, అన్ఫార్చునేట్లీ, ఫార్చునేట్లీ, వరీ, రియాష్యూర్, హెల్ప్, హిండర్, కమ్, గో, విత్, వితౌట్, నౌ, దెన్. ప్లూరల్స్ మ్యాన్, మెన్, హోటల్, హోటల్స్, ఆర్డర్, ఆర్డర్స్, డే, డేస్, కుక్, కుక్స్, పార్టీ, పార్టీస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? మన లెసన్ పేరేంటి? ద రెసిపీ బుక్. ద రెసిపీ బుక్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరేంటి? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ వాజ్ రాజు. హూ లివ్డ్ దేర్? రాజు లివ్డ్ దేర్. అక్కడ ఎవరు నివసించారు? రాజు. వాట్ డిడ్ రాజు ఓన్? అతనికి సొంతగా ఏముంది? రాజు ఓన్డ్ అ స్మాల్ హోటల్. చిన్న హోటల్ ఉంది. సొంతగా చిన్న హోటల్ రన్ చేసుకునేవాడు అనమాట. హూ ఓన్డ్ అ హోటల్? ఎవరికి సొంత హోటల్ ఎవరికి ఉంది? రాజు. హూ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద స్మాల్ హోటల్? ఆ చిన్న హోటల్కి ఓనర్ ఎవరు? రాజు వాజ్ ద ఓనర్ ఆఫ్ ద స్మాల్ హోటల్. హూ లైక్డ్ ఫుడ్ ఇన్ రాజుస్ హోటల్? రాజు హోటల్లో ఫుడ్ ఎవరు ఇష్టపడేవాళ్ళు? ఎవ్రీవన్ హూ విజిటెడ్ ద హోటల్ లైక్డ్ ద ఫుడ్. ఆ హోటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా అతని హోటల్లో ఉండే ఫుడ్ ఇష్టపడేవాళ్ళు. హౌ వాజ్ ద ఫుడ్ ఇన్ రాజుస్ హోటల్? రాజు హోటల్లో ఫుడ్ ఎలా ఉండేది? ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ. చాలా రుచికరంగా ఉండేది. వై డిడ్ పీపుల్ లైక్ ద ఫుడ్ ఇన్ హిస్ హోటల్? ఎందుకని జనానికి ఆ హోటల్లో ఫుడ్ ఇష్టపడేవాళ్ళు? బికాస్ ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ ఇన్ హిస్ హోటల్. ఎందుకంటే అతని హోటల్లో ఉండేటువంటి ఫుడ్ చాలా టేస్టీగా రుచికరంగా ఉండేది. అందుకే ఆ హోటల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇష్టపడేవాళ్ళు అనమాట. వాట్ డిడ్ హీ సప్లై? ఏం సప్లై చేస్తాడు అతను? ఏం సప్లై చేశాడు? హీ సప్లైడ్ ఫుడ్ ఇన్ బల్క్ ఆర్డర్స్. ఫుడ్ చాలా పెద్ద మొత్తంలో పెద్ద పరిమాణంలో ఆర్డర్స్ వస్తే వాటిని సప్లై చేసేవాడు అనమాట, సరఫరా చేసేవాడు. డిడ్ హీ సప్లై ద ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్? అతను చాలా మొత్తంలో ఎక్కువ పరిమాణంలో ఆర్డర్ సప్లై చేసేవాడా? ఎస్, హీ సప్లైడ్ ఫుడ్ ఇన్ బల్క్ ఆర్డర్స్. వాట్ ఆర్డర్ డిడ్ రాజు గెట్ వన్ డే? ఒకరోజు అతనికి ఏం ఆర్డర్ వచ్చింది? వన్ డే హీ గాట్ అ బిగ్ ఆర్డర్ టు కుక్ డిన్నర్ ఫర్ ఎ పార్టీ. ఒక పార్టీ కోసం అంటే విందు కోసం నైట్ భోజనం, రాత్రిపూట భోజనం, డిన్నర్ తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చారనమాట. వాట్ హ్యాపెన్ టు రాజు? రాజుకి ఏమైంది? అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఫెల్ ఇల్. అతను దురదృష్టవశాత్తు అతనికి జబ్బు చేసింది. వాట్ డిడ్ యూ సీ ఇన్ ద పిక్చర్? అక్కడ ఉన్నటువంటి బొమ్మలో మీరు ఏం చూస్తున్నారు? రాజు వాజ్ ఆన్ ద బెడ్. రాజు బెడ్ మీద పండుకొని ఉన్నాడు. హూ వాజ్ దేర్ ఆన్ ద బెడ్? ఎవరున్నారు బెడ్ మీద? రాజు. రాజు వాజ్ దేర్ ఆన్ ద బెడ్. వాజ్ దేర్ ఎనీ విండో ఇన్ ద పిక్చర్? అక్కడ ఉన్న బొమ్మలో కిటికీ ఉందా? విండో అంటే కిటికీ. ఎస్, దేర్ వాజ్ ఎ విండో నియర్ ద బెడ్. బెడ్కి దగ్గరలో, రాజు పడుకున్న బెడ్కి దగ్గరలో ఒక విండో ఉంది. వాట్ ఈస్ దేర్ ఆన్ ద టేబుల్? ఆ పక్కన ఉన్నటువంటి డెస్క్ లాంటిది ఉంది కదా టేబుల్, దాని మీద ఏముంది? దెర్ ఈజ్ ఎ పాట్ ఆన్ ద టేబుల్. కుండ, కుండ ఉంది. వేర్ ఈజ్ ద పాట్? ద పాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. వాట్ ఈస్ దేర్ ఆన్ ద పాట్?
ద గ్లాస్ దేర్ ఈజ్ ఎ గ్లాస్ ఆన్ ద పాట్. ఒక గ్లాస్ ఉంది ఆ కుండ మీద, పాట్ మీద. He said to himself, I am not feeling well and not even able to get out of the bed. How can I cook for many people? Razu did not want to lose the opportunity. He decided to cook, but suddenly he fainted. The recipe book saw this. Immediately he talked to his friends. The recipe said, My dear friends, our Razu fell ill. He is on bed and is not able to cook food for the big party. I want to help Razu. Who will come with me now? He said to himself. హిమ్సెల్ఫ్ అంటే తనలో తానే చెప్పుకుంటున్నాడు అనమాట. సెడ్ అంటే చెప్పాడు. ఏం చెప్పాడు? ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అంటే నేను బాగున్నట్టుగా నాకు భావన కలగట్లేదు, బాగలేనట్టుగా అనిపిస్తుంది. అండ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, సాధ్యం కావట్లేదంట బెడ్ మీద నుంచి పైకి లేవడానికి కూడా. ఏబుల్ అంటే సాధ్యం, నాట్ ఏబుల్ అంటే సాధ్యం కావట్లేదు. నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, బెడ్ మీద నుంచి పైకి లేవడానికి కూడా వీల్లేనంతగా అతనికి బాగలేదు అనిపిస్తుంది అనమాట. హౌ కెన్ ఐ కుక్ ఫర్ మెనీ పీపుల్? హౌ ఎలా? మెనీ పీపుల్ చాలా మంది జనానికి నేను ఎలా వండగలను, నేను ఒక్కడనే ఎలా వండగలను అని రాజు అనుకున్నాడనమాట. రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ మీన్స్ అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. హీ డిసైడెడ్ టు కుక్. నిర్ణయించుకున్నాడు. డిసైడెడ్ అంటే నిర్ణయించుకున్నాడు. ఏమని? టు కుక్, వండాలి అని చెప్పి. బట్ సడన్లీ హీ ఫెయింటెడ్. సడన్గా ఏమైంది? అకస్మాత్తుగా. సడన్లీ మీన్స్ అకస్మాత్తుగా. అకస్మాత్తుగా ఏమైంది? హీ ఫెయింటెడ్, పడిపోయాడనమాట. మూర్ఛలాగా వచ్చేసి కళ్ళు తిరిగి అతని స్పృహ లేకుండా పడిపోయాడు. ద రెసిపీ బుక్ సా దిస్. ఎవరు చూశారు అది? రెసిపీ బుక్ చూసిందనమాట. సా అంటే చూచెను. ఇమీడియట్లీ హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్. ఇమీడియట్లీ వెంటనే. హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, స్నేహితులతోటి మాట్లాడిందనమాట రెసిపీ బుక్. ద రెసిపీ సెడ్, మై డియర్ ఫ్రెండ్స్, అవర్ రాజు ఫెల్ ఇల్. ఏమని చెప్పింది రెసిపీ బుక్? మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన స్నేహితులారా, అవర్ రాజు ఫెల్ ఇల్. ఇల్ అంటే జబ్బు పట్టం. మన రాజుకి బాగలేదు. హీఈస్ ఆన్ బెడ్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? బెడ్ మీద ఉన్నాడు. అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కుక్ ఫుడ్ ఫర్ ద బిగ్ పార్టీ. అతనికి ఈ బిగ్ పార్టీ అంటే పెద్ద పార్టీకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ ఆర్డర్కి వండటానికి అతనికి సాధ్యం కాదు. ఐ వాంట్ టు హెల్ప్ రాజు. ఎవరు ఎవరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? రెసిపీ బుక్ చెప్పిందనమాట. ఐ వాంట్ టు హెల్ప్ రాజు. హూ విల్ కమ్ విత్ మీ నౌ? ఎవరు వస్తారు నాతోటి ఇప్పుడు అతనికి హెల్ప్ చేయటానికి నాతో పాటుగా? లిజన్ వన్స్ అగైన్. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. హౌ కెన్ ఐ కుక్ ఫర్ మెనీ పీపుల్? రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. He decided to cook, but suddenly he fainted. The recipe book saw this. Immediately he talked to his friends. The recipe said, My dear friends, our Razu fell ill. He is on bed and is not able to cook food for the big party. I want to help Razu. Who will come with me now? Meanings. Friends, స్నేహితులు. Come, వచ్చుట. బిగిన్, ప్రారంభించుట. కుక్, వండుట. బుక్, పుస్తకం. దే, వారు. ప్రిపేర్డ్, తయారు చేసెను. డిషెస్, వంటకాలు. డిన్నర్, రాత్రి భోజనం. ఓకప్, మేల్కొనెను. కపుల్, జంట. ఎంటర్, ప్రవేశించు. కిచెన్, వంటగది. డెలిషియస్, రుచికరమైన. సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయెను. సెడ్, చెప్పెను. బిలీవ్, నమ్ముట. ఆల్, అంతా, అన్నీ. ఫుడ్, ఆహారం. టేస్టెడ్, రుచి చూసెను.
రియలైజ్డ్ గ్రహించెను, లుక్డ్ చూసెను, హెల్ప్ సహాయం, థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుపుట, కృతజ్ఞతలు తెలియజేయుట, ప్రిపేరింగ్ తయారు చేయుట. ఆపోజిట్ వర్డ్స్ ఎంటర్, ఎగ్జిట్, సర్ప్రైజ్డ్, అన్సర్ప్రైజ్డ్, బిలీవ్, డిస్బిలీవ్, డెలిషియస్, inedible, realized, neglect, help, hinder, thank, sorry, friend, enemy. Plurals book, books, dish, dishes, hour, hours, kitchen, kitchens. Party, parties, pet, pets, knife, knives, stove, stoves, friend, friends. Comprehensive questions. Who said to begin cooking? వండుదాము అని చెప్పి ప్రారంభించడానికి ఎవరు చెప్పింది తయారు చేయడానికి? ద రెసిపీ బుక్ సెడ్ టు బిగిన్ కుకింగ్. రెసిపీ బుక్ చెప్పింది. హూ ప్రిపేర్డ్ ఆల్ ద డిషెస్ ఫర్ డిన్నర్? డిన్నర్ కొరకు డిషెస్ అన్నీ అంటే వంటకాలన్నీ తయారు చేసింది ఎవరు? ద రెసిపీ బుక్, ద పాట్, ద నైఫ్, ద మిక్సర్ అండ్ stove prepared all the dishes for dinner. The recipe book, the pot, the knife, the mixer and the stove prepared all the dishes for dinner. ఇవన్నీ కలిసి డిన్నర్కి డిషెస్ రెడీ చేశాయి. హూ హెల్ప్డ్ రాజు టు కుక్ ఫుడ్ ఫర్ బిగ్ పార్టీ? ఎవరు హెల్ప్ చేశారు రాజుకి బిగ్ పార్టీకి అన్నీ రెడీ చేయటం డిన్నర్కి? ద రెసిపీ బుక్, ద పాట్, ద నైఫ్, ద మిక్సర్ అండ్ ద స్టవ్ హెల్ప్డ్ రాజు టు కుక్ ఫుడ్ ఫర్ బిగ్ పార్టీ. కదా, రెసిపీ బుక్ చెప్పగానే వీళ్ళందరూ కూడా కలిసి రాజుకి పార్టీకి పంపవలసినటువంటి ఫుడ్ని రెడీ చేశారు. హూ వోకప్? ఎవరు నిద్ర లేచారు, ఎవరు మేల్కున్నారు? రాజు వోకప్. హౌ మెనీ అవర్స్ డిడ్ హీ స్లీప్? ఎన్ని గంటలు నిద్రపోయాడు? హీ స్లెప్ట్ అ కపుల్ ఆఫ్ అవర్స్ అంటే 2 గంటలు నిద్రపోయాడు. వెన్ డిడ్ రాజు వేకప్? ఎప్పుడు లేచాడు? రాజు వోకప్ ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ అవర్స్. హూ ఎంటర్డ్ ఇన్ టు ద కిచెన్? కిచెన్లోకి వచ్చింది ఎవరు? ఎవరు ప్రవేశించారు? ఎవరు వచ్చారు? రాజు ఎంటర్డ్ ఇన్ టు ద కిచెన్. హూ వాజ్ సర్ప్రైజ్డ్? ఎవరు ఆశ్చర్యపోయారు? రాజు. రాజు వాజ్ సర్ప్రైజ్డ్. వై డిడ్ రాజు సర్ప్రైజ్? రాజు ఎందుకని ఆశ్చర్యపోయాడు? బికాజ్ ఆల్ ద ఫుడ్ వాజ్ రెడీ ఫర్ డిన్నర్. డిన్నర్కి ఫుడ్ మొత్తం రెడీగా ఉంది అక్కడ. వాట్ డిడ్ రాజు సే టు హిమ్సెల్ఫ్? తనలో తాను ఏమనుకున్నాడు? ఐ కాంట్ బిలీవ్ దిస్, ద ఫుడ్ ఫర్ ద పార్టీ వాజ్ రెడీ. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, పార్టీకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా రెడీగా ఉంది. వాట్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ? పార్టీకి ఏంటి రెడీగా ఉంది? ద ఫుడ్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ. హూ టేస్టెడ్ ద ఫుడ్? ఫుడ్ని ఎవరు టేస్ట్ చేశారు, ఎవరు రుచి చూశారు? రాజు. రాజు టేస్టెడ్ ద ఫుడ్. హౌ వాజ్ ద ఫుడ్? ఫుడ్ ఎలా ఉంది? ద ఫుడ్ వాజ్ డెలిషియస్. చాలా రుచికరంగా ఉంది. వాట్ డిడ్ హీ రియలైజ్? ఏం గ్రహించాడు? హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ డన్ బై రెసిపీ బుక్. ఖచ్చితంగా ఇది రెసిపీ బుక్ పనే అయి ఉంటుంది అని అనుకున్నాడనమాట. హూ కుక్డ్ ఎట్ ద హూ లుక్డ్ ఎట్ ద రెసిపీ బుక్? రెసిపీ బుక్ వైపు ఎవరు చూశారు? రాజు. రాజు లుక్డ్ ఎట్ ద రెసిపీ బుక్. వాట్ డిడ్ హీ సే విత్ ద రెసిపీ బుక్? రెసిపీ బుక్ తోటి ఏమని చెప్పాడు? హీ సెడ్, హూ హెల్ప్డ్ యూ ఇన్ కుకింగ్? ఎవరు నీకు హెల్ప్ చేశారు అని చెప్పి అడిగాడు కదా. వాట్ డిడ్ ద రెసిపీ బుక్ డూ? ద రెసిపీ బుక్ పాయింటెడ్ ఎట్ ద పాట్, ద నైఫ్, ద మిక్సర్ అండ్ ద స్టవ్. వాళ్ళ వైపు చూయించింది ఎవరు నీకు హెల్ప్ చేశారు అని అడిగినప్పుడు. హూ పాయింటెడ్ టు ద పాట్, ద మిక్సర్, ద నైఫ్ అండ్ ద స్టవ్? వాళ్ళందరి వైపు ఎవరు చూయించింది? ద రెసిపీ బుక్.
The recipe book pointed the pot, the mixer, the knife, and the stove. Who thanked them? ఎవరు ధన్యవాదాలు తెలియజేశారు? రాజు. రాజు థ్యాంక్డ్ ఆల్ ఆఫ్ దెమ్. వై డిడ్ రాజు థ్యాంక్ దెమ్? రాజు ఎందుకని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు? బికాస్ దే హెల్ప్డ్ రాజు ఇన్ కుకింగ్ ఫుడ్ ఫర్ ద బిగ్ పార్టీ. పార్టీ కొరకు ఫుడ్ అంతా కూడా రెడీ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాడు. హౌ డు యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ ఇన్ ద కిచెన్? మీరు మీ అమ్మ వాళ్ళకి కిచెన్లో ఎలా హెల్ప్ చేస్తారు? ఐ హెల్ప్డ్ మై మదర్ ఇన్ కటింగ్ ద వెజిటబుల్స్. వెజిటబుల్స్ కట్ చేస్తారు కదా, కూరగాయలు కట్ చేస్తారు కదా. ఐ క్లీన్ ద కిచెన్. కిచెన్ శుభ్రం చేస్తారు. ఐ కీప్ ద వాష్డ్ యుటెన్సిల్స్ అట్ దే డిజైర్డ్ ప్లేస్. అంటే కడిగిన గిన్నెలన్నీ కూడా అవి ఎక్కడ ఉండాలో అక్కడ వాటిల్ని పెడతారు. మీరు ఇంకా ఏమేం చేస్తారో మీ నోట్బుక్లో సొంతగా రాయండి. అవర్ రాజు ఫెల్ ఇల్. He is on bed and is not able to cook food for the big party. I want to help Raju. Who will come with me now? The pot came and said, I am big enough to prepare rice for the party. May I join you? I can grind the things that you need for cooking in minutes, said the mixer. A knife came and said, I can slice and dice the vegetables. Get ready, my dear tomatoes, chilies, and onions. Here I come. Finally, the stove came and said, Hello, can I help you? Yes, you are most welcome, said the recipe book. The pot came and said, Who came? ఎవరొచ్చారు? పాట్, కుండ. కుండ వచ్చి ఏం చెప్పింది? ఐ ఆమ్ బిగ్ ఇనఫ్ టు ప్రిపేర్ రైస్ ఫర్ ద పార్టీ. బిగ్ అంటే పెద్ద, ఇనఫ్ అంటే చాలినంత. నేను ఎక్కువ అన్నం వండటానికి, ప్రిపేర్ అంటే తయారు చేయటం అనమాట, రైస్ వండడానికి తయారు చేయడానికి పార్టీ కొరకు నేను సరిపోతాను, నేను చాలా పెద్దగా ఉన్నాను అని చెప్పి చెప్పింది. ద పాట్ కేమ్ అండ్ సెడ్, ఐ ఆమ్ బిగ్ ఇనఫ్ టు ప్రిపేర్ రైస్ ఫర్ ద పార్టీ. మే ఐ జాయిన్ యూ? I can grind the things that you need for cooking in minutes, said the mixer. మిక్సర్ వచ్చి ఏం చెప్పింది? మిక్సీ వచ్చి మే ఐ జాయిన్ యూ, నేను మీతోటి కలవచ్చా? అభ్యర్థన అనమాట, పొలైట్గా అడిగింది, రావచ్చా, చెయ్యొచ్చా అని. ఐ కెన్ గ్రైండ్ ద థింగ్స్ దట్ యు నీడ్ ఫర్ కుకింగ్ ఇన్ మినిట్స్. నేను గ్రైండ్ చేస్తాను. ఏం గ్రైండ్ చేస్తాను? రుబ్బేస్తానంటుంది. ఏం రుబ్బిద్దంట? వంట చేయడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా రెడీ చేయడానికి నేను చక్కగా గ్రైండ్ చేస్తానని చెప్తుంది. ఆ నైఫ్ కేమ్ అండ్ సెడ్, ఐ కెన్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్. నైఫ్, నైఫ్ అంటే చాకు. చాకు వచ్చి ఏం చెప్పింది? నేను స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్. వెజిటబుల్స్ అంటే కూరగాయలు. కూరగాయల్ని కత్తిరించడానికి నేను చాలా బాగా ఉపయోగపడతాను అని చెప్పి చెప్పిందనమాట, కట్ చేస్తాను అని. గెట్ రెడీ మై డియర్ టొమాటోస్, చిల్లీస్ అండ్ ఆనియన్స్. రెడీ అవ్వమంటుంది అవన్నీ కట్ చేయడానికి. టొమాటోస్ అంటే టమాటాలు, చిల్లీస్ మిరపకాయలు, అండ్ ఆనియన్స్, ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు. వీటన్నిటినీ కూడా ఆ చాకుతోటి కట్ చేయడానికి రెడీగా ఉండండి, నేను వస్తున్నాను. హియర్ ఐ కమ్, నేను వచ్చేసాను, అవన్నీ కట్ చేస్తాను అన్నీ కూడా అని చాకు చెప్పిందనమాట. ఫైనల్లీ ద స్టవ్ కేమ్ అండ్ సెడ్, హలో, కెన్ ఐ హెల్ప్ యూ? చివరిగా ఎవరొచ్చారు? స్టవ్. స్టవ్ మీదే కదా మనం వంట చేసేది. అప్పుడు స్టవ్ వచ్చిందనమాట. స్టవ్ వచ్చి ఏం చెప్పింది? కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా, సహాయం చేసేదా అని అడిగింది. ఎస్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, సెట్ ద రెసిపీ బుక్. రెసిపీ బుక్ ఏం చెప్పింది అప్పుడు? అవును, నీకు స్వాగతం, నువ్వు చాలా ఉపయోగపడతావు అని చెప్పి చెప్పిందనమాట. ద పాట్ కేమ్ అండ్ సెడ్, ఐఎమ్ బిగ్ ఇనఫ్ టు ప్రిపేర్ రైస్ ఫర్ ద పార్టీ. మే ఐ జాయిన్ యూ? I can grind the things that you need for cooking in minutes, said the mixer. A knife came and said, I can slice and dice the vegetables. Get ready, my dear tomatoes, chilies, and onions. Here I come. Finally, the stove came and said, hello, can I help you? Yes, you are most welcome, said the recipe book.
మీనింగ్స్ అర్థాలు. పాట్ కుండ, కేమ్ వచ్చెను, బిగ్ పెద్ద, ఇనఫ్ చాలినంత, ప్రిపేర్ తయారు చేయు, రైస్ అన్నము, ఫర్ కొరకు, పార్టీ విందు, జాయిన్ కలియుట, యు నీవు మీరు, గ్రైండ్ రుబ్బుట, థింగ్స్ వస్తువులు, నీడ్ అవసరం, మినిట్స్ నిమిషాలు, నైఫ్ కత్తి చాకు, స్లైస్ ముక్క, వెజిటబుల్స్ కూరగాయలు, టొమాటోస్ టమేటాలు, రెడీ సిద్ధంగా ఉండు, చిల్లీస్ మిరపకాయలు, ఆనియన్స్ ఉల్లిపాయలు, హియర్ ఇక్కడ, ఫైనల్లీ చివరకు, ఎస్ అవును, వెల్కమ్ సుస్వాగతం. ఆపోజిట్ వర్డ్స్ కేమ్ వెంట్, యూ ఐ, బిగ్ స్మాల్, ప్రిపేర్డ్ అన్ప్రిపేర్డ్, జాయిన్ సెపరేట్, నీడ్ హ్యావ్, ఇన్ అవుట్, హియర్ దేర్, వెల్కమ్ సెండ్ ఆఫ్. ప్లోరల్స్ పాట్ పాట్స్, థింగ్ థింగ్స్, మినిట్ మినిట్స్, నైఫ్ knives, tomato tomatoes, chilli chillies, onion onions, stove stoves, book books. కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్. హూ కేమ్ దేర్ అక్కడికి ఎవరు వచ్చారు? ద పాట్ కేమ్ దేర్ కుండ వచ్చింది. హూ వాజ్ బిగ్ ఇనఫ్ టు ప్రిపేర్ రైస్ ఫర్ ద పార్టీ ఎవరు ఆ పార్టీకి సరిపడినంత రైస్ వండటానికి చాలినంతగా ఉన్నారు? ద పాట్ ద పాట్ వాజ్ బిగ్ ఎనఫ్ టు ప్రిపేర్ రైస్ ఫర్ ద పార్టీ. హూ వాంటెడ్ టు జాయిన్ ఎవరు వచ్చి కలవాలనుకున్నారు? ద మిక్సర్ వాంటెడ్ టు జాయిన్ మిక్సీ వచ్చి వాళ్ళతోటి కలవాలనుకుంది. హూ గ్రైండ్ ద థింగ్స్ ఎవరు రుబ్బుతారు, ఎవరు గ్రైండ్ చేస్తారు అక్కడ వంట చేయడానికి కావాల్సిన వస్తువుల్ని? ద మిక్సర్ గ్రైండ్ ద థింగ్స్ మిక్సీ కదా. వాట్ ఇట్ ద మిక్సర్ సే మిక్సర్ ఏమని చెప్పింది? ద మిక్సర్ వాంటెడ్ టు జాయిన్ అండ్ గ్రైండ్ ద థింగ్స్ ఫర్ కుకింగ్. మిక్సర్ కూడా వాళ్ళతోటి జాయిన్ అయ్యి వస్తువులన్నిటినీ కూడా వంట కావాల్సినవన్నీ కూడా గ్రైండ్ చేస్తానని చెప్పింది. వాట్ ఇట్ ద నైఫ్ సే చాకు ఏమని చెప్పింది? హీ కుడ్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్ కూరగాయల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను అని చెప్పింది. హూ కెన్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్ ఎవరు ముక్కలు ముక్కలుగా కట్ చేసేది వెజిటబుల్స్ని కూరగాయల్ని? ద నైఫ్ కుడ్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్ చాకు కదా. గెట్ రెడీ మై డియర్ టొమాటోస్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ హూ సెడ్ దీస్ వర్డ్స్ ఎవరు చెప్పారు రెడీగా ఉండండి అని టొమాటోస్కి చిల్లీస్కి ఆనియన్స్కి? నైఫ్ ద నైఫ్ సెడ్ దీస్ వర్డ్స్. ఫైనల్లీ హూ కేమ్ దేర్ చివరగా ఎవరు వచ్చారు? ఫైనల్లీ ద స్టవ్ కేమ్ దేర్ చివరికి ఎవరు వచ్చారు? స్టవ్. హలో కెన్ ఐ హెల్ప్ యూ? హూ వాంటెడ్ టు హెల్ప్ ఎవరు సహాయం చేయాలనుకుంటున్నారు? ద స్టవ్ ద స్టవ్ వాంటెడ్ టు హెల్ప్. హూ వెల్కమ్డ్ ద స్టవ్ ఎవరు వెల్కమ్ చెప్పారు స్టవ్కి? ద రెసిపీ బుక్ వెల్కమ్డ్ ద స్టవ్ రెసిపీ బుక్ కదా రెసిపీ బుక్ రమ్మని చెప్పి స్వాగతం చెప్పింది కదా. కమ్ ఆన్ ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ కుకింగ్ సెడ్ ద రెసిపీ బుక్ and they prepared all dishes for the dinner. Raju woke up after a couple of hours and entered the kitchen. He was surprised. He said to himself, I can't believe this. All the food for the party is ready. Raju tasted the food and it was delicious. He realized it was done by the recipe book. He looked at the recipe book and said, Who helped you in cooking? The recipe book pointed to the pot
the mixer, the knife, and the stove. Raju thanked them all for preparing such a delicious dinner. Come on, friends, let's begin cooking. ఎవరు చెప్తున్నారు అందరం కలిసి వంట చేద్దామని? కమాన్ ఫ్రెండ్స్, స్నేహితులందా అందరూ రండి, అందరం కలిసి వండుదాము అని. లెట్స్ బిగిన్ కుకింగ్, వండటం స్టార్ట్ చేద్దాం, బిగిన్ చేద్దామని. సెట్ ద రెసిపీ బుక్ అండ్ దే ప్రిపేర్డ్ ఆల్ డిషెస్ ఫర్ ద డిన్నర్. రెసిపీ బుక్ చెప్పిందనమాట అందరం కలిసి వంట చేద్దామని. చెప్పిన తర్వాత అందరూ కలిసి దే ప్రిపేర్డ్ ఆల్ డిషెస్. డిషెస్ అంటే వంటలు, రకరకాల వంటకాలు చేశారనమాట. ఫర్ ద డిన్నర్ కొరకు అన్నీ రెడీ చేసి పెట్టారు. రాజు వోకప్ ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ ఎంటర్డ్ ద కిచెన్. రాజు నిద్ర లేచాడనమాట. లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వంటగదిలోకి వెళ్ళాడు. కిచెన్ అంటే వంటగది. ఎంటర్డ్ ప్రవేశించెను. ఎక్కడికి ప్రవేశించాడు? వంటగదిలోకి వెళ్ళాడనమాట. కపుల్ ఆఫ్ అవర్స్ అంటే 2 గంటలు నిద్రపోయాడనమాట. హీ వాజ్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయాడు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ కాంట్ బిలీవ్ దిస్, ఆల్ ద ఫుడ్ ఫర్ ద పార్టీ ఈజ్ రెడీ. తనలో తాను అనుకున్నాడు, ఐ కాంట్ బిలీవ్ దిస్, నేను నమ్మలేకపోతున్నాను. బిలీవ్ అంటే నమ్మడం, కాంట్ బిలీవ్ అంటే నమ్మలేకపోవడం. ఆల్ ద ఫుడ్ ఫర్ ద పార్టీ ఈజ్ రెడీ. ఫుడ్ పార్టీ కొరకు రెడీ అయిపోయింది, సిద్ధంగా ఉంది. రాజు టేస్టెడ్ ద ఫుడ్ అండ్ ఇట్ వాజ్ డెలిషియస్. టేస్టెడ్ రుచి చూశాడనమాట, రుచి చూసెను. అండ్ ఇట్ వాజ్ డెలిషియస్ అంటే చాలా రుచికరంగా ఉందన్నమాట ఆ ఫుడ్. హీ రియలైజ్డ్ ఇట్ వాజ్ డన్ బై రెసిపీ బుక్. అతను ఏం గ్రహించాడు? రియలైజ్డ్ అంటే గ్రహించడం అనమాట. ఏం గ్రహించాడు? ఇది మొత్తం కూడా రెసిపీ బుక్ పనే అయి ఉంటుంది, తనే ఇదంతా చేసి ఉంటుంది అని. హీ లుక్డ్ ఎట్ ద రెసిపీ బుక్ అండ్ సెడ్, హూ హెల్ప్డ్ యూ ఇన్ కుకింగ్. రెసిపీ బుక్ వైపు చూసి, లుక్డ్ అంటే చూశాడనమాట. చూసి అడిగాడు ఏమని? ఏం చెప్పాడు? హూ హెల్ప్డ్ యూ ఇన్ కుకింగ్. హెల్ప్డ్ అంటే సహాయం చేశారు. ఎవరు సహాయం చేశారు నీకు? ఇన్ కుకింగ్ వంట చేయడంలో. ద రెసిపీ బుక్ పాయింటెడ్ టు ద పాట్, ద మిక్సర్, ద నైఫ్ అండ్ ద స్టవ్. ఎవరి వైపు చూపించింది రెసిపీ బుక్? పాట్ అంటే కుండ వైపు, మిక్సర్ మిక్సీ వైపు, నైఫ్ చాకు వైపు, అండ్ ద స్టవ్ వైపు చూపించిందనమాట. రాజు థ్యాంక్డ్ దెమ్ ఆల్ ఫర్ ప్రిపేరింగ్ సచ్ అ డెలిషియస్ డిన్నర్. అప్పుడు రాజు ఏం చేశాడు? వాట్ డిడ్ రాజు డూ? అందరికీ థ్యాంక్స్ చెప్పాడనమాట. ఆ డిన్నర్ అలాగా ప్రిపేర్ చేసి ఉంచినందుకు థ్యాంక్స్ చెప్పడం అంటే ధన్యవాదాలు తెలియజేయడం అనమాట, కృతజ్ఞతలు చెప్పడం. డెలిషియస్ డిన్నర్ రుచికరమైనటువంటి ఆ భోజనాన్ని తయారు చేసినందుకు అతను చాలా సంతోషించి ధన్యవాదాలు తెలియజేశాడనమాట. Come on, friends, let's begin cooking, said the recipe book, and they prepared all dishes for the dinner. Raju woke up after a couple of hours and entered the kitchen. He was surprised. He said to himself, I can't believe this. All the food for the party is ready. Raju tasted the food and it was delicious. He realized it was done by recipe book. He looked at the recipe book and said, who helped you in cooking? The recipe book pointed to the pot, the mixer, the knife, and the stove. Raju thanked them all for preparing such a delicious dinner. అర్థాలు: హిమ్సెల్ఫ్ స్వయంగా, ఐమ్ నేను, నాట్ లేదు కాదు, ఫీలింగ్ భావన, వెల్ బాగా, ఏబుల్ సాధ్యం, బెడ్ పరుపు మంచం. హౌ ఎలా, ఆపర్చునిటీ అవకాశం, డిసైడెడ్ నిర్ణయించెను, సడన్లీ అకస్మాత్తుగా, పీపుల్ జనం, ఫెయింటెడ్ మూర్ఛపోయెను అంటే స్పృహలో లేకుండా పడిపోవడం అన్నమాట. సా చూసెను, ఇమీడియట్లీ వెంటనే, టాక్డ్ మాట్లాడెను, ఫ్రెండ్స్ స్నేహితులు, డియర్
ప్రియమైన, మై నా యొక్క, హూ ఎవరు, కమ్ వచ్చుట, మీ నన్ను, నౌ ఇప్పుడు. ఆపోజిట్ వర్డ్స్ హీ, షీ, హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, యూ, ఐ, ఈవెన్, అనీవెన్, ఏబుల్, అనేబుల్, అవుట్, ఇన్, మెనీ, ఫ్యూ, వాంట్, డిస్లైక్, ఆపర్చునిటీ, థ్రెట్, ఇల్, హెల్దీ, డిసైడ్, hesitate, suddenly, predictable, faint, revive, this, that, immediately, lately, friend, enemy, dear, cheap, able, unable, plurals, person, people, book, books, friend, friends, bed, beds, party, parties. Comprehensive questions. What did he say to himself? తనలో తాను ఏం మాట్లాడుకున్నాడు రాజు? He said to himself that he was not able to get out of the bed and cook food. అంటే నేను బెడ్ మీద నుంచి లేవగలిగిన సామర్థ్యం లేదు, ఫుడ్ కూడా వండలేను అని చెప్పి అనుకున్నాడు. డిడ్ హీ ఫీల్ వెల్? తను బాగున్నాడు అని అనుకున్నాడా? నో, హీ డిడ్ నాట్ ఫీల్ వెల్. డిడ్ హీ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్? బెడ్ మీద నుంచి లేవగలిగిన సామర్థ్యం కలుగున్నాడా? లేవగలడా? నో, హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. బెడ్ మీద నుంచి కూడా లేవలేని విధంగా ఉన్నాడు. హౌ కెన్ ఐ కుక్ ఫర్ మెనీ పీపుల్? హూ సెడ్ దీస్ వర్డ్స్? నేను చాలామందికి ఎలా వండగలను అని ఎవరన్నారు? రాజు. రాజు సెడ్ దీస్ వర్డ్స్. హూ డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ? వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోలేకపోతున్నారు? రాజు. రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. డిడ్ హీ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ? అతను ఆ అవకాశాన్ని వదులుకోవాలనుకుంటున్నాడా? నో, హీ డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. అతను ఆ అవకాశాన్ని వదులుకోదలచలేదు. వాట్ డిడ్ హీ డిసైడ్? ఏం నిర్ణయించుకున్నాడు? హీ డిసైడెడ్ టు కుక్. ఎలాగైనా సరే వండాలి అని నిర్ణయించుకున్నాడు. సడన్లీ వాట్ హ్యాపెండ్? అకస్మాత్తుగా ఏం జరిగింది? సడన్లీ హీ వాజ్ ఫెయింటెడ్. అతను స్పృహ లేకుండా కళ్ళు తిరిగి పడిపోయాడు, మూర్ఛ వచ్చినట్టుగా పడిపోయాడు. హూ సా రాజు? రాజుని అలా ఎవరు చూశారు? ద రెసిపీ బుక్ సా రాజు. రెసిపీ బుక్ రాజుని చూసింది. హూ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్స్? ఎవరు మాట్లాడారు వాళ్ళ స్నేహితులతోటి? ద రెసిపీ బుక్ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రెసిపీ బుక్ మాట్లాడింది. వాట్ డిడ్ రెసిపీ బుక్ సే టు హిస్ ఫ్రెండ్స్? రెసిపీ బుక్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమని చెప్పింది? ద రెసిపీ బుక్ వాజ్ గోయింగ్ టు హెల్ప్ రాజు. రాజుకి సహాయం చేయబోతున్నాను అని చెప్పింది. హూ వాజ్ ఆన్ ద బెడ్? ఎవరున్నారు అక్కడ బెడ్ మీద? రాజు వాజ్ ఆన్ ద బెడ్. రాజు ఉన్నాడు. హూ వాంటెడ్ టు హెల్ప్ రాజు? ద రెసిపీ బుక్ వాంటెడ్ టు హెల్ప్ రాజు. రాజుకి సహాయం చేయాలనుకుంది ఎవరు? రెసిపీ బుక్. హూ విల్ కమ్ విత్ మీ నౌ? హూ సెడ్ దీస్ వర్డ్స్? నాతో ఇప్పుడు ఎవరు వస్తున్నారు అని ఎవరన్నారు? ద రెసిపీ బుక్. ద రెసిపీ బుక్ సెడ్ దీస్ వర్డ్స్.